ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి నకిలీ మద్యం కేసులో తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి జోగి రమేష్ సత్యప్రమాణం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, తాను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపైన సత్యప్రమాణం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రికి చేరుగా స్పష్టం చేశారు. దీంతో లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఒక పరిణామం చోటు చేసుకుంది. సత్యప్రమాణం సందర్భంగా మాట్లాడిన ఆయన నా వ్యక్తిత్వం పైన నింద వేశారు, నా మనసును గాయపరిచారు. అందుకే కుటుంబంతో సహా వచ్చి ఏ తప్పు చేయలేదని అమ్మవారి ఎదుట నిండు మనసుతో ప్రమాణం చేశాను. నా కుటుంబాన్ని అవమానించిన వారికి అమ్మవారు మంచి బుద్ధి ప్రసాదించాలి అని కూడా మాట్లాడారు. ఒకసారి ఆయన మాట్లాడినటువంటి బయట కూడా ఉంది, ఒకసారి చూద్దాం. జోగి రమేష్ అనే ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని, నేను ఏ తప్పు చేయనని చెప్పేసి, చేయను కూడా అని చెప్పేసి అమ్మవారి సాక్షిగా చెప్తా. నా మీద నిన్న వేసిన నా వ్యక్తిత్వ అననాన్ని, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు మంచి బుద్ధి వాళ్ళకు ప్రసాదించాలని, వాళ్ళు ఎప్పుడు కూడా చెడు ప్రవర్తనతో మంచి మనసున్న జోగి రమేష్ నాలాంటి వాళ్ళ మీద బురద వేయకూడదని చెప్పేసి అమ్మవారు వాళ్ళకు మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మవారిని పెడుతున్నాను. గత 10 రోజులుగా చెప్తా ఉన్నా, మీడియా మిత్రులు సాక్షిగా చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, జోగి రమేష్ అనే నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, చేయనని చెప్పేసి. అద్దెపల్లి జనార్దన్ రావు విడుదల చేసినటువంటి వీడియో రాష్ట్ర రాజకీయాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీ పాలనలోనే మాజీ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ జరిగిందని, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి రమేష్ మళ్ళీ తనకు ఈ యొక్క దందా మొదలుపెట్టాడని, పురిగొలుపాలని జనార్దన్ రావు ఆరోపించారు. జనార్దన్ రావుకు జోగి రమేష్ మెసేజ్లు కూడా చేసినట్లుగా కూడా కొన్ని వాట్సాప్ చాట్లు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ప్రమాణం చేసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ సత్య ప్రమాణం చేసి అక్కడ కొంత సందేశాన్ని కూడా విడుదల చేశారు. దానికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు వైరల్గా మారింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో నకిలీ మద్యం కేసుకు సంబంధించినటువంటి అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. దీంట్లో జోగి రమేష్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మరొకసారి వైరల్గా మారాయి.